తండ్రి అయిన దేవునికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. లోకానికి వెలుగు అనేటువంటి మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు, గ్రామంలో క్రైస్తవులు కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు తీసుకుంటే రెండు రకాలండి. రెండు రకాల క్రైస్తవులు. ఎక్కువగా ప్రేమించేటువంటి వారు దేవుని, ఎక్కువగా ప్రేమించినటువంటి వారు. ఈ ప్రేమించేటువంటి వారు ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉంటారు. ప్రేమించని వారు ఎక్కువగా సహవాసం కలిగి ఉండరు, పేరుకు మాత్రమే పిలువబడతారు. కాబట్టి మనము ఎక్కువగా సహవాసం చేసేటువంటి వారి యొక్క గ్రూపులో ఉన్నామా, లేదా నామకార్థంగా ఉండేటువంటి గ్రూపులో ఉన్నామా? ప్రియులారా, ఆలోచించుకోవాలి. ఈరోజు మనము ఆలోచించబోయేటువంటి ఒక అంశము, సువార్త అనేది గ్రామానికి పరిమితమైనదా, సర్వలోకానికి పరిమితమైనదా? సువార్త ఎవరికి? సువార్త ఎవరికి? మొట్టమొదట సువార్త గురించి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అసలు సువార్త అంటే మంచి వార్త అని. సు అంటే మంచి అనేటువంటి దానికి ఆ పదం వాడతారు. సువార్త, మంచి వార్త. ఏంటండి మంచి వార్త? అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, మంచి వార్త, మంచిదే. మరి పిల్లలు పుట్టారు, మంచిదే. పెళ్ళయింది, మంచిదే. మరి చనిపోయాడండి, అబ్బో మంచిది కాదు. చూసారా? మరి చనిపోయిన తర్వాత తిరిగి లేచాడండి, అబ్బో ఇంకా చాలా మంచిది. ప్రపంచంలో అలా తిరిగి లేచినటువంటి వారు యేసుక్రీస్తు తప్ప ఎవరు లేరు. అయితే ఈరోజు సువార్త ఏంటంటే, యేసుక్రీస్తు ఏ విధంగా తిరిగి లేచాడో ఆ విధంగా నీవు కూడా తిరిగి లేవటం సాధ్యం. ఎలా? యేసుక్రీస్తు మాటలు విని, యేసుక్రీస్తు అడుగుజాడలలో నడుస్తూ ఆయన చెప్పినటువంటి విధంగా మీరు నడిస్తే ఖచ్చితంగా మీరు కూడా తిరిగి లేస్తారు. అదే సువార్త. అంతకంటే గొప్ప సువార్త ఏముంది? ఈరోజు చాలా కార్యక్రమాలలో నేను అప్పుడప్పుడు చనిపోయినటువంటి వారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? ఆ శవం అక్కడ ఉన్నంత వరకు ఏడుస్తూ ఉంటారు, గొంతుకు బొంగురుపోయేంత వరకు ఏడుస్తారండి. ఏడిసి ఆ శవం వెళ్తూ ఉంటే ఈ తీసేయొద్దు, ఇక్కడ ఉంచేయండి అని చెప్పేసి నేల బాధేసుకుంటూ ఉంటారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత సైలెంట్ అయిపోతూ ఉంటారు. అంటే ఇక ఈయన్ని మళ్ళీ చూడము అని. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా అండి? తప్పకుండా మరలా ఆయన్ని చూడొచ్చు. ఏ రూపంలో అయితే ఉన్నాడు ఆ రూపంలో మళ్ళా చూడొచ్చు. అదే సువార్త. ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు చనిపోయినటువంటి వాని గురించి ఏడవద్దు అన్నాడండి. మనోళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? చనిపోయినటువంటి వాళ్ళ గురించి ఏడుస్తారు. బ్రతికుండగా ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ లేదా పిల్లలు కానీ, పిల్లలు బాధల్లో ఉన్నా కానీ చూడనటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి. అంటే తల్లిదండ్రులకి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇష్టమైనటువంటి పిల్లలకేమో ఎక్కువగా వాళ్ళకి తెలియకుండా ఇచ్చేస్తూ ఉంటారు. ఇష్టం లేనటువంటి వాళ్ళకేమో ఎవ్వరు. అంటే స్వార్థపరమైనటువంటి మనసు తల్లిదండ్రులకు ఉన్నది, స్వార్థపరమైనటువంటి మనసు అన్నదమ్ములకు ఉన్నది, స్వార్థపరమైనటువంటి మనసు బంధుమిత్రులకు ఉన్నది, స్వార్థపరమైనటువంటి మనసు స్నేహితులకు ఉన్నది. కానీ ఏ స్వార్థము లేనటువంటి వాడు దేవుడు, ఏ విధమైనటువంటి పరిధులు లేనటువంటి వాడు దేవుడు. అందుకని దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క ఆలోచనల ప్రకారం వస్తే మనిషి ఎలా ఉంటాడో తెలుసా అండి? ఈ గ్రామము నాది అనేటువంటి పరిస్థితిలో ఉండడు. ఒక మంచి విషయాన్ని మీకు చెప్తాను చూడండి. ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ గ్రామమే పక్క గ్రామం దగ్గరికి వెళ్ళి నేను ప్రెసిడెంట్ని అంటే కుదరదు. ఒక కార్పొరేటర్ ఉన్నాడు, ఆ వార్డులోనే చేయగలడు, ఆ వార్డు దాటితే ఏం చేయలేడు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఆ నియోజకవర్గానికి అధికారం అతనికి ఉంటుంది. ఒక కలెక్టర్ ఉంటాడు, జిల్లాలలో మాత్రమే అతనికి అధికారం ఉంది, పక్క జిల్లాలోకి వెళ్ళి ఏది చేయలేడు. అలాగే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ రాష్ట్రమే, పక్క రాష్ట్రంలో అతనికి అధికారం చెల్లదు. ఒక దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు, ఆ దేశంలో ఏదైనా చేయగలడు, కానీ ప్రక్క దేశంలో ఏమీ చేయలేడు. ఇప్పుడు చూడండి, మరి యేసుక్రీస్తు వారు అన్ని దేశాలకి దేవుడా, అన్ని దేశాలకి చెందినటువంటి వాడా, ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడా? ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఎలాగో దేశానికి ప్రధానమంత్రికి దేశం మీద ఎలా అధికారం ఉంటుందో, దైవ సేవకుడికి అధికారం ఎక్కడుందండి అని ఆలోచిస్తే దైవ సేవకుడు ప్రపంచం మీద అధికారం కలిగినటువంటి వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి,
దైవ సేవకుడు ప్రపంచానికి సంబంధించిన వాడండి. ఆ విషయం దైవ సేవకుల్లో చాలామందికి తెలియట్లేదు, విశ్వాస జీవితంలో ఉన్నటువంటి చాలామందికి తెలియట్లేదు. అందువల్ల పక్కన వాళ్ళని ప్రేమించలేకపోతున్నారు, పొరుగు వాళ్ళని ప్రేమించలేకపోతున్నారు, ఎదుటి వాళ్ళ గురించి ప్రార్థన చేయలేకపోతున్నారు. కారణం వాళ్ళకి విషయం తెలియక. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉండి ఒక మాట అన్నారండి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి క్షమించు. ఈరోజు కూడా ప్రార్థన చేసేటువంటి వారు ఆ ప్రార్థన గడప దాటదండి, గడప దాటదు. ఈ విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ప్రపంచం గురించి ప్రార్థన చేస్తారు. కొన్ని సంవత్సరాలుగా మా ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా అండి? చిన్న కుగ్రామం దగ్గర మొదలెడతామండి. కుగ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, అలా ఎన్ని కుగ్రామాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ గ్రామాలన్నీ కలిపితే ఒక చిన్న మండలం వస్తుంది. ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని మండలాలు కలిపితే పట్టణం అవుతుంది. ఆ పట్టణంలో అన్ని పట్టణాలు ఉన్నాయో అన్ని పట్టణాలు ఉన్నవారు మరి కొన్ని పట్టణాలు కలిపితే జిల్లా అవుతుంది. జిల్లాలు ఎన్ని జిల్లాలు అయితే ప్రపంచంలో ఉన్నాయో అన్ని జిల్లాల గురించి, అలాగే కొన్ని జిల్లాలు కలిపితే రాష్ట్రం అవుతుంది. ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ప్రపంచంలో అన్ని రాష్ట్రాల గురించి, కొన్ని రాష్ట్రాలు కలిస్తే దేశం అవుతుంది. అలా ఎన్ని దేశాలు ఉన్నాయో, దేశము దేశాలు, అలా దేశాలన్నీ కలిపితే ఖండము, కొన్ని దేశాలు కలిపితే ఖండము, ఈ కొన్ని ఖండాలు కలిపితే భూమి, ప్రపంచము. ఇదిగో నీ ప్రార్థన ప్రపంచం గురించి చేయాలి. మరి యేసుక్రీస్తు వారు శిష్యులకు సువార్త ఏ విధంగా చెప్పాలి అని అధికారం ఇచ్చి ఆయన, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలో పరిధులు చెప్పాడండి ఆయన. మొట్టమొదట ఇశ్రాయేలీయులో ఉన్నటువంటి వారిని ఏర్పరచుకోవడానికి నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చాను అని చెప్పేసి ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీయుల ద్వారా ఆయన ఎవరికి సువార్త చెప్పమంటున్నాడు చూడండి. సువార్త ఎవరికి? చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మీరు ఒక గ్రామానికి వెళ్ళి అని ఉందా అండి? ఒక చిన్న కుగ్రామానికి వెళ్ళి లేదా పట్టణానికి వెళ్ళి అక్కడే ఉండిపోండి, మీరు అందరూ వెళ్ళి పట్టణానికి వెళ్ళండి అని ఉన్నదా? ఒక జిల్లాకి వెళ్ళమని చెప్పాడా? ఒక రాష్ట్రానికి వెళ్ళమని చెప్పాడా? ఒక దేశానికి వెళ్ళమని చెప్పాడా? ఏమండి, ఏమి రాయబడిందండి అక్కడ? మీరు సర్వలోకమునకు వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి ఎవరికి ప్రకటించాలి? సర్వ సృష్టికి. అంటే ఇప్పుడు సువార్త ఎవరికి? సర్వ సృష్టి, సృష్టింపబడినటువంటి ప్రతి సృష్టికి కూడా సువార్త అవసరం, సృష్టింపబడిన మనుషులకు కూడా సువార్త అవసరం. అంటే పరిధి ఏంటండి? ప్రపంచము. సేవకుడు, దేవుని సేవ చేసేటువంటి వాడు ప్రపంచానికి, అంతేగాని ఒక గ్రామానికి కాదు. అందువల్ల దైవ సేవకుల యొక్క మరి ప్రపంచానికి ప్రభావితం చేయాలి అంటే ఒక మనకు పూర్వంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రెన్హామ్ గారు కానివ్వండి, గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు. వారందరూ ప్రపంచానికి సేవ చేశారు. ఏమండి? కాబట్టి సేవకుడు ఎవరికి? ప్రపంచానికి. కాబట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి సేవకుడు ఒక 10 నిమిషాలు చేస్తే సరిపోద్దంటారా ప్రార్థన? యేసుక్రీస్తు వారు ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన ఏ విధంగా చేయాలో శిష్యులను తీసుకెళ్ళి ఆయన ప్రార్థన జీవితాన్ని కళ్ళల్లో, వారి కళ్ళతో చూసేలాగా చూపించాడండి. నేను ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఇంతవరకు మీరు ఈ విధంగా ప్రార్థన జీవితంలో ఉన్నారని అనుకోవట్లేదండి అంటూ ఉంటారు. నేను ప్రయాణంలో వెళ్ళినప్పటికీ కూడా నేను ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నానో అక్కడ మోకరించి నేను ఏ సమయం, ఎందుకంటే దినానికి ఎన్ని గంటలు నేను ప్రార్థన చేయాలని నా మనసులో అనుకున్నానో, నిర్ణయించుకున్నానో అన్ని గంటలు పూర్తి చేసుకొని నిద్రలోకి వెళుతూ ఉంటాను. బస్ అయినా కానివ్వండి, ట్రైన్ అయినా కానివ్వండి, ఫ్లైట్ అయినా కానివ్వండి. కాబట్టి రోజులో ఎంత సమయం సేవకుడు ప్రార్థన చేయాలి? ప్రపంచానికి చెందినటువంటి సేవకుడు, ప్రపంచానికి మీరు సర్వలోకానికి వెళ్ళగలిగినటువంటి సేవకుడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని ప్రభావితం చేయాలంటే ఎన్ని గంటలు ప్రార్థన అవసరం? చూడండి, యేసుక్రీస్తు పరిధి ఇశ్రాయేలీలలో వాళ్ళను ఏర్పాటు చేసుకొని శిష్యులను ఎక్కడెక్కడ పంపించాడు? సర్వలోకానికి పంపించాడు. ఆ తర్వాత అపోస్తలుల పరిధి ఏంటండి? అపోస్తలుల పరిధి సర్వలోకానికి వెళ్ళారు. తోమా గారు మన దేశానికి వచ్చారు. ఏమండి?
వాళ్ళు భూదిగంతాల వరకు వెళ్ళండి, భూదిగంతాల వరకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి అని చెప్పారు. కాబట్టి భూదిగంతాల వరకు అనేక భాషలు మాట్లాడేటువంటి వారు, ఆయా సాంప్రదాయం కలిగినటువంటి వారు, వీళ్ళందరికీ సువార్త మనం ప్రకటించాలంటే ఎంత ప్రభావితుడుగా నువ్వు ఉండాలి. ప్రార్థనలో నీవు మండేటువంటి వాడుగా ఉంటే నీ ఎలుగు ఎక్కువ అవుతుంది. చిన్న దీపం ఉంటుందండి, కిరసనాల దీపం చిన్నది ఉంటుంది, లాంతరు చూసారా, దివిటి. చూడండి, నువ్వు చిన్న దీపానివా, లాంతరువా, దివిటివా? దివిటి అంటే మండుతుంది, చాలా ఎక్కువ కాంతి వస్తుంది. లాంతరు దానికంటే చిన్న కాంతి వస్తుంది. దీపం అంటే చిన్న ప్రార్థన, లాంతర్ అంటే కొంచెం ఎక్కువ ప్రార్థన. దివిటి పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు దేనిని పట్టుకుని, దీపం పట్టుకుని రమ్మని చెప్పాడు ఆయన. ఏమండి, దివిటి కదా పట్టుకుని వెళ్ళాలి ఎదుర్కోవడానికి. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఎలా వెళ్ళాలి? మండుచూ వెళ్ళాలి. ఆ మంట ప్రార్థన ప్రియులారా. కాబట్టి శిష్యుల యొక్క పరిధి సర్వలోకము. నీ యొక్క పరిధి, నా యొక్క పరిధి చూద్దాం. అపోస్తులైనటువంటి పౌలు యొక్క పరిధి ఏంటి? నేను ఎఫెస్కి వెళ్ళాను, ఆ దేశానికి వెళ్ళాను, యూరోప్కి వెళ్ళాను. ఎన్ని దేశాలు తిరిగాడండి ఆయన? సువార్త ప్రయాణంలో శిష్యుల కంటే కూడా ఎక్కువగా తిరిగాడు ఆయన. ఏమండి, కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు పరిధి ఏంటి? మరి అపోస్తుల యొక్క పరిధులేంటి? ఇంతకీ ఒక మంచి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. సాతాను యొక్క పరిధి ఏంటి? ఒక గ్రామంలోనే ఉంటుందండి, ఆ గ్రామం దాటి సాతాను రాదండి అంటారా? ఒక్కసారి చూద్దామా? సాతాను యొక్క పరిధి, సాతాను ఎందరిని ప్రభావితం చేస్తుంది, ఆ పరిధి ఒకసారి చూద్దామా? చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆ సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అనందండి. అంటే సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది సాతాను అనుంది. దాని పరిధి ఏంటండి? సాతాను యొక్క పరిధి ఏంటి? సర్వలోకము. అందుకే యేసుక్రీస్తు వారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి. విషయం ఏంటంటే ముందుగా దుర్వార్త వెళ్ళిపోయింది. ఆ దుర్వార్త వెళ్ళిపోయి పెద్ద పెద్ద వటావృక్షంలాగా, మానుల్లాగా పెద్ద వృక్షాలు అయిపోయింది. ఒక్కొక్క అబద్ధము, ఒక్కొక్క మరి ఆచారం, ఒక్కొక్క సాంప్రదాయము ఆ విధంగా వేళ్ళుని పాతుకుపోయాయి. అందుకనే వాటిని పెళ్ళగించే విధంగా ఇనుప దండముతో ఆయన ఏలును అనేటువంటి మాట ఉన్నది. అధికారము. ఆయన మాట్లాడినప్పుడు అధికారముతో మాట్లాడాడు. ఆ అధికారం ఎలా వచ్చింది ఆయనకి? పగలంతా ఆయన పని చేస్తూ రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు. ఆయన నిద్రపోయేవారు కాదండి. ఏమండి, మీరు ప్రార్థన చేస్తే నిద్ర విలువేంటో తెలుస్తుందండి. నేను ఈ ప్రార్థన జీవితంలో నేను వెళుతూ ఉన్నప్పుడు నిద్ర యొక్క విలువేంటో నాకు అర్థమైందండి. అంతకుముందు నిద్ర మెలకు వచ్చిన తర్వాత మరలా నిద్ర పట్టడం లేదేంటి అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ప్రార్థనా జీవితంలో ఆహారము తిన్న తర్వాత కొన్ని గంటలు, ఆ తర్వాత బాగా నిద్ర వస్తుంది, మెలకు వస్తుంది, మరలా లేచి మరలా ఉదయం తెల్లవారే వరకు ప్రార్థన. ఎంత సమయం నువ్వు ప్రార్థనలో ఉండాలో నిర్ణయించుకుని, నీ నిర్ణయం చొప్పున, నీ యొక్క స్థితి చొప్పున నువ్వు ఏ విధంగా నిర్ణయించుకున్న దాని చొప్పున నువ్వు ఎక్కువ గంటలు ప్రార్థన చేయగలిగితే నువ్వు ఎక్కువగా వాడబడతావు. తక్కువ గంటలు ప్రార్థన చేస్తే తక్కువగా వాడబడతావు. అసలు ప్రార్థనే చేయలేదనుకో నువ్వు వాడబడవు. మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు వాడబట్టలేదండి, నేను చాలామంది సేవకులు నాతో అంటూ ఉంటారు, అనేక ప్రాంతాలకు నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను, అనేకులకి ప్రకటించలేకపోతున్నాను. అదిగో ఆ దేశం వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రకటించాలి, ఈ రాష్ట్రం వెళ్ళాలి, సర్వలోకానికి నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను అని ఎంతోమంది అనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. నేను చేయలేను అని ఊరుకుంటున్నారు. అసలు సీక్రెట్ ఎక్కడుందంటే నీవు మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలోనే నీకు అధికారం వస్తుంది. ఆ ప్రార్థన నీకు ఓపెన్ చేస్తుంది. ప్రార్థన అనేది తాళం చెవి ప్రియులారా. పరలోకపు తాళం చెవి నీకు ఇస్తాను అని పేతురుతో అన్నారు కదా.
కాబట్టి ప్రార్థన అనేది ఒక తాళం చేయి లాంటిది. తాళం అనేటువంటిది అధికారము. తాళము ఒక్కొక్క పెద్ద గోడను ఓపెన్ చేయాలంటే ఒక ఆయనకి అధికారం ఉంటుంది. పెద్ద బ్యాంకు లాక్ ఓపెన్ చేయాలంటే ఆయన దగ్గర అధికారం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ తాళం ఎవరి దగ్గర ఉంటుంది? అధికారం పొందినటువంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ తాళపు చెవి అనేది నీకు ఇస్తే ఓపెన్ అవుతాయి కొన్ని. నా అనుభవం నేను చెప్తాను, మీ అనుభవాలు ఎన్నో చెప్తారు. కానీ నేను కూడా ఎన్నో ప్రాంతాలు తిరిగి సేవ చేయాలి, ఎంతో చేయాలని అనుకుంటూ ఉండేవాడిని, కానీ నా వల్లకి అయ్యేది కాదు. ఎప్పుడైతే నేను ప్రార్థన మోకరించి ఎక్కువ సమయం ప్రార్థన చేయడం మొదలుపెట్టానో నా స్ఫూర్తికి ఎవరో ఒక కారణం అవుతారు. ఈరోజు నా మాటలు విని మీరు ప్రార్థన మొదలు పెడతారు, మీ జీవితంలో అద్భుతాలు ఓపెన్ అవుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మీకు ఒక అధికారం అనేది వస్తుంది, మీకు కొన్ని ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిన తర్వాత తెలిసింది ఎప్పుడూ మొదలెట్టేవాడిని ప్రార్థన, ఈ విషయం నాకు తెలియలేదని. రత్నకుమార్ అయ్య గారు మరి ఎక్కువ గంటల ప్రార్థన చేయమని కొన్ని సంవత్సరాలు బట్టి చెప్తున్నారని కె రత్నకుమార్ గారు దేవునితో మాట దయ్యంతో ఆట అనేటువంటి ఆ కార్యక్రమం, టీవీ కార్యక్రమం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోజుకి గంట సేపు సువార్త చాలా కాలంగా చెప్పేటువంటి వాళ్ళు రత్నకుమార్ అయ్య గారు ఒక్కరే ఉన్నారు. మీరు చూడండి, రోజుకి ఒక గంట చొప్పున లాంగ్ టైం నుంచి సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు రత్నకుమార్ గారు. ఇక కవులలో ఎక్కువ పుస్తకాలు క్రైస్తవుల జీవితాలను ప్రభావితం చేయడానికి ఎక్కువ పుస్తకాలు రాసినటువంటి రచయితలలో రెండవ స్థానం కె రత్నకుమార్ గారు, చిలకలూరిపేట. కాబట్టి వారి పుస్తకాలు నేను కూడా చదివి ఎంతో ప్రభావితున్నాయి అని, చాలా జ్ఞానవంతమైనటువంటి పుస్తకాలు. ఆ పుస్తకాలు మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఆ పుస్తకాలు మీకు ఏ విధంగా రావాలో నేను మీకు కూడా ఆ పుస్తకాలు మీకు ఇప్పిస్తాను. నాకు ఫోన్ చేయండి. ఇక నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఏమి ఓపెన్ అయిందంటే, కొన్ని దేశాలు నేను వెళ్ళాలని ఎంతగానో అనుకునేవాడిని, కానీ నా వల్ల అయ్యేది కాదు. ఎప్పుడైతే నేను ప్రార్థన చేయటం పెట్టానో అప్పుడు ఓపెన్ అయిపోయినాయండి. కొన్ని దేశాలకి వెళ్ళడానికి నాకు అవకాశం అనేది, అధికారం అనేది నాకు దేవుడు ఇచ్చాడు. మీకు కూడా ఇస్తాడు. ఎన్నో ప్రాంతాలు మీరు కూడా సువార్త చెప్పొచ్చు. చెప్పగలిగినటువంటి అధికారము, అవకాశము మీకు రావాలంటే ప్రార్థన ద్వారానే సాధ్యం. మీరు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలన్న దేవుని యొక్క అనుమతి అవసరం. ఎందుకు? సర్వలోకనాథుడైన, సర్వలోకము ఆయనది, సర్వలోకము దేవునిది. ఈ సర్వలోకము మీద, భూమి మీదను పరలోకము నందును నాకు అధికారం ఇవ్వబడినది. ఎవరిదండి అధికారం? క్రీస్తుకి ఇచ్చారు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ దేవుని నువ్వు అడుగు. యేసుక్రీస్తు నామంలో నువ్వు అడిగితే దేవుడు నీకు ఎందుకు అధికారం ఇవ్వడు? కాబట్టి నీ పరిధి ఒక గ్రామం కాదే. ఈ సంఘమే నాది, ఈ సంఘంలోనే నేను ఉంటాను, ఈ ఊరికే సువార్త ప్రకటిస్తానంటే ఈ ఊరికి చెందినవాడివి కాదే నువ్వు. ప్రపంచానికి నీ యొక్క పరిధి ప్రపంచము. గుర్తు చేసుకో విశ్వాసి, ఒక సేవకుడా, నీ యొక్క పరిధి గ్రామం కాదు, ఈ పట్టణము కాదు, ఈ జిల్లా కాదు, రాష్ట్రం కాదు. ఒక దేశానికి నేను ప్రకటిస్తానంటే దేశం కాదు నీ పరిధి. ఈ ఖండం అంతా నాదండి, ఆసియా ఖండమే మరే అన్నారు. ఆసియా ఖండమే కాదు, యూరోపు, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఎన్నో ఖండాలు ఉన్నాయి. ఈ ఖండాలు అన్నీ ప్రపంచములో నువ్వు ప్రకటించాలి. ప్రపంచంలో ఉన్న అందరికీ ప్రకటించవలసినటువంటి వాడు సువార్త ప్రకటించేటువంటి వాడు సేవకుడు. కలెక్టరు జిల్లాకే ఉంటాడు అంతే. పక్క జిల్లాలో అతను వెళ్ళినా కానీ ఎవరు లక్ష్య రాయని. ఏమండి, ఆ జిల్లాలో అందరూ చేతులెత్తి నమస్కరిస్తారు. ఆ జిల్లాకే, ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికే, ప్రధానమంత్రి ఆ దేశానికే. కాబట్టి సేవకుడు ప్రపంచానికి. గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల్లో రెండు రకాల క్రైస్తవులు ఉంటారు. దేవునిని ప్రేమించేటువంటి వారు, అధికంగా ప్రేమించేటువంటి వారు. యోహాను సువార్త 21:15 ఆ మాట వ్రాయబడి ఉన్నది. పేతురు, సీమోను కుమారుడు అయిన పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అంటే వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, వీరు అంటే సామాన్యమైనటువంటి వాళ్ళు. సామాన్యుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సామాన్యులు ప్రేమిస్తారు, వాళ్ళు అవసరాల కొరకు ప్రేమించేటువంటి వాళ్ళు. అవసరతను తీరి తర్వాత వదిలేస్తారు వాళ్ళు. అంటే దేవుడు ఎంతవరకు వాళ్ళకి అవసరం అంటే, వాళ్ళ అవసరం తీరేంతవరకే అవసరం. అవసరాల కొరకు దేవుడు, వాళ్ళ అవసరం వస్తే దేవుడు అంటారు, అవసరం తీరిపోతే మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ నీవు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళు ఆయనకి కావాలి ప్రియులారా. ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి వారు వాళ్ళకి కావాలి. గంటల తరబడి బైబిల్ గ్రంథం కొన్ని అధ్యాయాలు చదివిస్తూ ఉండాలి. అప్పుడు
బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే నువ్వు బాగా చదివావో ఏమండి మానసిక శాస్త్రము మనస్తత్వ శాస్త్రం నీకు అర్థమవుతుంది. పలాని వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ విధంగా ప్రవర్తించారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ మనస్తత్వం నీకు అర్థమవుతుంది. అప్పుడు ఎవరి మనస్తత్వానికి తగినట్టుగా వారికి నువ్వు బోధ చేయగలవు. ఇక ఎక్కువగా ప్రేమించేటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఇట్టి శాసనము చేయబడి సంతకము చేయబడినని ఎరిగి ప్రతి దినము తన యొక్క వాడుక చొప్పున ప్రార్థించాడండి దానియేలు. ప్రార్థన చెయ్యకూడదనేటువంటి శాసనం ఉన్నా సరే ప్రార్థన చేశాడు ఆయన. చూసారా, అది పరిధి. మనం ఎవ్వరికి భయపడాల్సిన పని లేదండి. నేను ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి భయపడనండి. ఎవరికి భయపడాలండి? ఏమండి, ఇక్కడ నువ్వు మోకరించి ప్రార్థన చేయకూడదని బస్సులో వెళుతున్నప్పుడు ఉందా? బస్సులో స్లీపర్లు అండి, మీ సీట్లు అయితే కూర్చోవచ్చు. బస్సులో స్లీపర్స్ ఉన్నాయి. స్లీపర్ వెళుతున్నప్పుడు ఇక్కడ మోకరించి ప్రార్థన చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారు, ఎందుకు సిగ్గుపడుతున్నావు? తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసేటప్పుడు సిగ్గుపడకూడదు. ట్రైన్లో వెళుతున్నప్పుడు స్లీపర్స్ ఉంటాయి. ఏసీ కోచ్లో థర్డ్ ఏసీ కానీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కానీ, లేదా స్లీపర్ అయినా మోకరించి ప్రార్థన చేయకూడదని రూల్ ఏమి లేదు కదా. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయకూడదని రూల్ ఏమి లేదు కదా. ఎక్కడైనా సరే నువ్వు ప్రయాణంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, మానక ప్రతి దినము అధిక సమయము దేవునితో గడిపినట్లయితే అధికారం అనేది నీకు వస్తుంది. ప్రపంచం మీద కూడా నీకు అధికారం వస్తుంది. దైవ సేవకులు ఎంతోమంది ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. బిల్లీ గ్రామ్ గారు దైవ సేవకులు, గొప్ప దైవ సేవకులు. వారు అమెరికా టుడే అనేటువంటి ఒక మ్యాగజైన్లో ఎక్కువసార్లు కవర్ పేజీలో ఆయన ఫోటో వచ్చి ఆయన గురించినటువంటి విషయాలు ఎక్కువసార్లు రాస్తే అమెరికా ప్రభుత్వం దిగొచ్చిందంటండి. ఏంటి ఈయన ఇంతగా హైలైట్ చేస్తున్నారు, ఎవరైనా అని వారి గురించి తెలుసుకొని వారు చెప్పేటువంటి బోధలు, వారు అనుసరిస్తున్నటువంటి మరి ప్రార్థనా జీవితం ఇదంతా చూసి ప్రభుత్వం దిగొచ్చిందంటండి ఆయన దగ్గరికి. ప్రభుత్వం దిగొచ్చి ఏం చెప్పిందో తెలుసండి ఆయనకి? అయ్యా, మీలాంటి వాళ్ళు అమెరికా దేశానికి మీరు ఒక 6 నెలలు అధ్యక్షుడిగా ఉండండి అని బ్రతిమాలారంటండి. ఏమండి, ఆయన్ని 6 నెలలు అధ్యక్షుడిగా ఉండమని బ్రతిమాలితే ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఆ ప్రభుత్వంలో పెద్దలు వాళ్ళందరూ వచ్చి అడిగితే ఇంత చిన్న ఉద్యోగం నేను చేయనండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అన్నాడట. అదే మిమ్మల్ని నన్ను దానిలో అమెరికాలో ఒక చిన్న ఉద్యోగం ఇస్తామంటే పరుగులు ఎత్తుకెళ్ళిపోతామండి. మరి ఆయన ఎందుకు ఇంత చిన్న ఉద్యోగం నేను చేయను, నాది ప్రపంచానికి సంబంధించినటువంటి వాడిని నేను, అంతేగాని ఒక అమెరికాకే నేను పరిమితమైన వాడిని కాదు. కాబట్టి దైవ సేవకుడు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలగాలి. మండాలి ప్రియులారా, అలా మండగలిగితే నీ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. అలా మండేవారుగా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఒక వాక్యాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 9వ వచనము. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బేతనీలో ఉన్నటువంటి మార్తా, లాజరు గారి సహోదరి ఒక ఆవిడేం చేసింది? మిక్కిలి విలువగలగా అత్తరి బాటిలు ఆయన పాదాలకు పూసి తన కురులతో తుడిసి ఒక కార్యక్రమం చేసినప్పుడు ఈమె చేసింది ప్రపంచం అంతటా ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈవిడ చేసినది కూడా ప్రశంసింపబడును అని ఉందండి. ఇదే నీవు కూడా దేవుని కొరకు నువ్వు ఏదైనా ఇవ్వగలిగావు అనుకో. చాలామంది అండి దేవునికి ఇవ్వాలంటే ఇవ్వలేరండి. దేవునికి నీ ధనము, దేవుని సువార్త ప్రకటిస్తారు, ఎవరన్నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళాలని చూస్తారు. ఏమండి, ఎవరన్నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తా, ఎవరన్నా కానుకలు ఇస్తే నేను వెళ్తాను అనుకుంటారు. కానీ వీళ్ళ ధనాన్ని ఖర్చు పెట్టి వెళ్ళటం వీళ్ళకి ఇష్టం ఉండదండి. వీళ్ళ ధనం ఎప్పుడైతే మీ ధనం మీరు ఖర్చు పెట్టి వెళతారో మీకు 100 అంతలు వస్తుందండి. ఎప్పుడైతే మీరు మీ యొక్క ధనం ఖర్చు పెట్టి మీరు స్వార్థ ప్రకటన కోసం మీరు వెళుతూ ఉంటారో అప్పుడు 100 అంతలుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ యొక్క ఆస్తిని చుట్టూ కంచె వేసి అభివృద్ధి చేసి ప్రపంచమంతటా నువ్వు వెళ్ళేలాగా, ప్రపంచమంతటా ప్రకటించడానికి నీకు అధికారం ఇస్తాడు. కాబట్టి ధనాన్ని దాచుకోకూడదు. ఎవరైనా సరే ఈ ధనాన్ని సువార్తలో ఖర్చు పెట్టాలి, పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలి. మీ ధనము మీకే ఉపయోగపడేలాగా మీరు ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఆ దేశాలలో అనేక ప్రార్థనా సదస్సులలో
పాల్గొవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ప్రార్థన చేయండి, ఎక్కువ సమయం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి నాలాంటి దైవ సేవకులకు సంప్రదించండి. తప్పకుండా ఏం చేయాలో నేను చెప్తాను. తప్పకుండా మీలాంటి వారు కూడా అనేక దేశాలు వెళ్ళి అనేక ప్రార్థనా సదస్సులలో మీరు పాలు పంచుకోవచ్చు. మీ యొక్క కష్టంతో మీరు సువార్త చేయొచ్చు. మీ యొక్క కష్టం దీవించబడుతుంది ప్రియులారా. కాబట్టి సేవకుడు దేనికి సేవకుడు? ఒక గ్రామానికి కాదు, పట్టణానికి కాదు, ప్రపంచానికి. కాబట్టి నీవు విశ్వాస జీవితంలో ఉన్నటువంటి నీవు కూడా ఒక గ్రామానికి సంబంధించినటువంటి వాడివి, గ్రామానికి సంబంధించినటువంటి స్త్రీవి కాదు, ప్రపంచానికి చెందినటువంటి వాడు. కాబట్టి నీ ప్రార్థన ప్రపంచం గురించి చేయాలి, ప్రపంచంలో అనేకుల గురించి చేయాలి, ప్రపంచంలో నశిస్తున్నటువంటి వారి గురించి చేయండి. ప్రపంచంలో అనేకులు సువార్త లేక నశించిపోతున్నారు. కాబట్టి సువార్త ఎవరికండి? ప్రపంచానికి. కాబట్టి ప్రపంచం గురించి ప్రార్థన చేయండి. అధిక సమయం మీరు ప్రార్థనలో గడపండి. అధిక సమయం బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఈ జ్ఞాన సంగతులు తెలుసుకోవాలంటే ఒక మంచి విషయం చెప్తాను. ఏమండి, ఒక ఆయన మా ప్రార్థనా సదస్సుకి ఇలా మీటింగ్కి వెళ్తే ఒక ఆయన అన్నాడు, ఏమండి నేను పలాని ఈ రత్నకుమారయ్య గారు ఆయన యొక్క వాక్యాన్ని విని నేను బలపడ్డానండి అంటే, దేవుని చూసి బలపడలేదా అన్నాడండి ఆయన. దేవుని చూసి బలపడలేమంటే ఏమండి, దేవుణ్ణి చూసే వాళ్ళు వెళ్ళేవాళ్ళు అయితే మోసేని ఎందుకు పెట్టాడు ఆయన? మోసే అక్కడ ఎందుకున్నాడండి? మరి దేవుడే నడిపించవచ్చు కదా వాళ్ళని. మోసే ఎందుకున్నాడు? అదిగో ఆ మోషే లాంటి దైవ సేవకుడు లేకపోతే ఇశ్రాయేలీలు నడవరు. అలాంటి రత్నకుమారయ్య గారు లాంటి వాళ్ళు లేకపోతే నీవు నేను ప్రార్థనలో ఎక్కువసేపు చేయలేము. వాళ్ళు మనకు మాదిరిలు. మా యేసుక్రీస్తు వారు అనేటువంటి ఆయన లేకపోతే లోకానికి ఎవరండి మాదిరి? శిష్యులు లేకపోతే మరి వాళ్ళ వాక్యం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరండి మాదిరి? కాపర్ లేకపోతే సంఘానికి ఎవరండి మాదిరి? మరి విశ్వాసి లేకపోతే గ్రామానికి ఎవరండి మాదిరి? కాబట్టి ఒక మాదిరి ఉండాలి. ఆ మాదిరి ఉంటేనే వాళ్ళని చూసి అపోస్తలుడైనటువంటి పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, ఇప్పుడు మీరు క్రీస్తుని చూడలేరు కదా, నన్ను చూడమన్నాడు. కాబట్టి అట్టి కృప మనందరికీ ఉండాలని మనము కూడా ఎక్కువ సమయం ప్రార్థనలో, ఎక్కువ సమయం వాక్యంలో, ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రపంచం గురించి, ప్రపంచానికి సంబంధించినటువంటి వాళ్ళము నీవు నేను. కాబట్టి ఆ ప్రపంచ పరిధులకు వెళ్ళాలంటే మరింత ఎక్కువగా మండుదాం, దేవుని కొరకు కలిసి పని చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వేయించండి. జీవం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. మేము చేసేటువంటి యొక్క ప్రార్థన మా గడపలలోనే ఉండకూడదు, మా కుటుంబంలోనే ఉండకూడదు, మా గ్రామంలోనే ఉండకూడదు, పట్టణాలకి గురించి చేయాలి, రాష్ట్రాల గురించి, దేశాల గురించి, ఖండాల గురించి. ప్రభు అనేక మంది ఉన్నారు, వారందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరూ రక్షింపబడాలి, వారందరికీ స్వార్థ ప్రకటింపబడాలి, వారందరూ కూడా ప్రార్థన పరులు కావాలి. అందరూ అనేక మందిని ప్రభావితం చేయగలగాలి నాయన. మీ కుమారుడైన యేసుక్రీస్తు మాదిరి తండ్రి, శిష్యులక మాదిరి, అపోస్తలుడైనటువంటి మాదిరి చొప్పున నాయన తండ్రి మేము ఆ విధంగా ప్రార్థన చేసి ముందుకు సాగాలని, మా ప్రార్థన ద్వారా అనేకులు ప్రభావితం చేయబడారు నాయన. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ అధిక సమయం దేవునితో గడిపేటువంటి వారుగా, అధిక సమయం ఎక్కువగా బైబిల్ గ్రంథాన్ని తండ్రి, బైబిల్ సంబంధించినటువంటి ఆ లిటరేచర్స్ని చదివి జ్ఞానం పొందుకుని అనేకులు ప్రభావితం చేసేవారుగా ఉండాలని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సావాసము ఈ మాటలు విన్న పరిశుద్ధులందరికీ సదాకాలతోడేంటును గాక, ఆమేన్. మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా: పాస్టర్ డి షాలేం రాజు గారు, దొరల సురవరం గ్రామము, సాగరం విలేజ్, మాడుగుల మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్ 9866022495. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.